ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఏపీఈసీ. జీరో వైలెన్స్ లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షించనున్నట్లుగా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంటుందన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పూర్తి స్థాయిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏపీ ఎలక్షన్ కమిషన్ ఏపీ సీఈఓ పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 175 నియోజకవర్గాలు అలాగే 25 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ మోటోనే జీరో వైలెన్స్తో అలాగే జీరో రీపోలింగ్తో ఎన్నికలు నిర్వహించాలనేది ఆ విధంగా వెళ్తున్న పరిస్థితి. కానీ ప్రచారం సందర్భంగా కొన్ని చోట్ల ప్రచారాదాలను తగలబెట్టారు. సో ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో రేపు వైలెన్స్ని అరికట్టడానికి మీరు తీసుకుంటున్న చర్యలు? ఈసారి కొన్ని జిల్లాల్లో కొన్ని వైలెన్స్ ఇన్సిడెంట్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినాయి. మిగతా జిల్లాలో మామూలుగా అయితే మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ డజంట్ హ్యావ్ మచ్ ప్రాబ్లం. కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వేర్ లాస్ట్ టైం కంటే ఇప్పుడు వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగినాయి. సో ఎలక్షన్ కమిషన్ ముందు నుంచి దీనిపైన వాళ్ళ నిఘా ఉంది. బికాజ్ ఆఫ్ దాట్ ఫస్ట్ టైం మన ఎలక్షన్ హిస్టరీలో ఫస్ట్ టైం ప్రతి జిల్లాకి ఒక పోలీస్ అబ్జర్వర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 50 మంది జనరల్ అబ్జర్వర్, తర్వాత 3 స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్ని కూడా దే హ్యావ్ అపాయింటెడ్. వాళ్ళు 1 మంత్ నుంచి ప్రతిరోజు ఏం జరుగుతుంది రివ్యూ చేస్తున్నారు, తర్వాత అడ్వైస్ ఇస్తున్నారు, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఈ అంత పరిస్థితి చూసుకొని దే హ్యావ్ రికమెండెడ్ 100 ఎక్స్ట్రా కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్. ఈసారి లాస్ట్ టైం కంటే 100 కంపెనీస్ మనకు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఈ 100 కంపెనీస్ని మేము క్రిటికల్ పోలింగ్ స్టేషన్ని, తర్వాత క్రిటికల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి అక్కడ మనం వాడటం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1,06,000 మెన్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి. అది ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి అరేంజ్మెంట్ చేయలేదు. బూత్ క్యాప్చరింగ్ కొన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది అన్న చర్చ కూడా జరుగుతుంది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. మీరు కూడా గతంలో కొన్ని అంటే బైపోల్ సందర్భంగా మీరే స్వయంగా వెబ్ క్యామ్స్లో చూసి ఆర్డర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్ని వెబ్ క్యామ్లను ఏర్పాటు చేశారు? బూత్ క్యాప్చరింగ్ వంటి సంఘటనలను నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చినప్పుడు క్లియర్గా అందరు ఎస్పీస్కి కలెక్టర్స్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రీపోల్ జరగకూడదు. రీపోల్ మెయిన్లీ లాస్ట్ టైం మనకు తిరుపతిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు 2-3 చోట్ల ఇట్లా బూత్ క్యాప్చరింగ్ జరిగింది. అప్పుడు కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది, పోలింగ్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది, తర్వాత ఎస్పీ కలెక్టర్ ఇద్దరికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆల్ ద కలెక్టర్స్ హ్యావ్ బీన్ సఫిషియెంట్లీ వార్న్డ్. మా తరఫు నుంచి ఏమంటే పై నుంచి ఎక్కడ ఏ జిల్లాకి ఏమైనా సపోర్ట్ కావాలంటే వీఆర్ రెడీ టు గివ్ ఇట్. ఎక్స్ట్రా ఇప్పుడు ఈసారి ఎక్స్ట్రా కంపెనీస్ ఇస్తాము. తర్వాత ఇంకొకటి లార్జ్ స్కేల్లో మనం చేసిన ప్రయత్నం అంటే 74% పోలింగ్ స్టేషన్లో మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే వెబ్కాస్టింగ్ ద్వారా ఈ 34,000 పోలింగ్ స్టేషన్లో డైరెక్ట్గా మనం లైవ్గా అక్కడ ఏం జరుగుతుంది చూడొచ్చు. ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేస్తే పోలింగ్ సిబ్బంది కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే వైలెన్స్ ఇన్సిడెంట్ ఏమైనా ఉండొచ్చు, వీ కెన్ డైరెక్ట్లీ సీ అండ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దాట్ థింగ్. సో ఇష్యూ మన చేతిలో ఉంటుంది. వీ కెన్ టేక్ ఇమీడియట్ నెసరీ యాక్షన్. అలాగే మొత్తం ఎన్ని చోట్ల 100% వెబ్ క్యామ్ విధానాన్ని అవలంబించారు? ఎన్ని నియోజకవర్గాలు లేకపోతే ఎన్ని జిల్లాల్లో చేశారు సార్? అంటే మన తరఫు నుంచి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అంటే ఈ పరిస్థితి వైలెన్స్ ఇన్సిడెంట్ చూసుకొని 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో వీ హెడ్ సెడ్ దట్ 100% వెబ్కాస్టింగ్ జరగాలి. అక్కడ మొన్న జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని తర్వాత కలెక్టర్స్ కూడా కొన్ని చోట్ల స్వయంగా ఫీల్డ్ లెవెల్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా డిసిషన్ తీసుకున్నారు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ డిసిషన్ ఆఫ్ ద కలెక్టర్స్ యాజ్ వెల్ as అవర్ డిసిషన్స్ సమ్ ప్లేసెస్ వీ హ్యావ్ డన్ ఇట్. బట్ దీంతోపాటు ముఖ్యమైన అంటే వెబ్ క్యామ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దోస్ పోలింగ్ స్టేషన్ వేర్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ మే అరైజ్. సో కాబట్టి అంతా చూస్తే 34,000 పోలింగ్ స్టేషన్ అంటే ఆల్మోస్ట్ 74-75% పోలింగ్ స్టేషన్స్ కవర్ అవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ సైలెన్స్ పీరియడ్లో కొంత మనీ కావచ్చు, మద్యం కావచ్చు, ఆ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. లిక్కర్ ప్రభావం ప్రలోభాలకు గురి చేసే విధంగా వాటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నాం అనే పేరుతో డబ్బులు పంపిణీ చేయడం. సో ఇటువంటి అంశాలకు సంబంధించి మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఫీల్డ్ లెవెల్లో మీకున్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? అంటే కొన్ని జిల్లాల్లో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మాకు వేరే రకాల కంప్లైంట్ వస్తుంది. అంటే సివిజిల్ ద్వారా రావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫోన్ ద్వారా రావచ్చు, వాట్సాప్ ద్వారా రావచ్చు, ఈమెయిల్ ద్వారా రావచ్చు. మన దగ్గర వచ్చిన కంప్లైంట్ ఇమీడియట్గా మనం రియాక్ట్ అవుతున్నాము. సివిజిల్ అయితే చాలా ఎఫిషియెంట్ ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ విదిన్ 100 minutes వీ కెన్ గో అండ్ క్యాచ్ దోస్ పర్సన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు జిల్లాలో కొన్ని సమ్ స్లిప్స్ అంటే హార్డ్ స్లిప్స్, తర్వాత దీని వెనుక దిస్ 3D హోలోగ్రామ్ కూడా దొరికింది. సో వీ హ్యావ్ 50,000 వరకు దొరికింది. వీ హ్యావ్ సీజ్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఒంగోలు జిల్లా కూడా జరిగినాయి. ఈరోజు కూడా కొంత బియ్యం పంచుతున్నారు, అది రిపోర్ట్ కూడా వస్తున్నాయి. సో ప్రజలు కూడా చాలా అవేర్ ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు చూస్తున్నారు, దే ఆర్ సెండింగ్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్. వీఆర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దాట్ థింగ్. సమ్మర్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది, హీట్ వేవ్స్ వస్తున్నాయి. సో దానికి సంబంధించి పోలింగ్ స్టేషన్ల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే వృద్ధులు కూడా చాలామంది రాబోతున్నారు. మీరు హోమ్ ఓటింగ్ పెట్టినా కానీ చాలా తక్కువ మంది, 3% మంది మాత్రమే హోమ్ ఓటింగ్ అప్లై చేసుకున్న పరిస్థితి, వినియోగించుకున్న పరిస్థితి. సో ఎక్కువ మంది పోలింగ్ బూతులకు రావడానికే ఇష్టపడుతున్నారు. సో అటువంటి వారికి మీరు ప్రత్యేకంగా చేపడుతున్న ప్రికాషన్స్? అంటే ఓన్లీ 3% ఆఫ్ హోమ్ ఓటింగ్ హ్యాస్ బీన్ యూటిలైజ్. అంటే పీడబ్ల్యూడి ఓటర్స్ లేదా ఓల్డ్ ఏజ్ ఓటర్స్, దే హ్యావ్ నాట్ యూటిలైజ్ ఇట్. దిస్ ఇస్ అనదర్ దే వాంట్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ అండ్ ఓట్. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, ఇఫ్ యూ కమ్ టు ద పోలింగ్ స్టేషన్ వీల్ చైర్ సువిధ ఇస్తాము, సెపరేట్ క్యూ లైన్ ఇస్తాము. దే విల్ నాట్ బీ అలౌడ్ టు వెయిట్ ఇన్ నార్మల్ లైన్ కాదు, సెపరేట్గా క్యూ లైన్ ద్వారా లోపలికి తీసుకువచ్చి వాళ్ళు ఓట్ వేయిస్తాము. తర్వాత ఎక్కడ హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తే ప్రతి పోలింగ్ లొకేషన్లో ఒక పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు, లేకపోతే 2-3 పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక హెల్త్ సంబంధించి స్టాఫ్ని ఏఎన్ఎం ఉండొచ్చు, లేకపోతే ఆశా వర్కర్, అది పెడుతున్నాము. ఫస్ట్ ఎయిడ్ కిట్ పెడుతున్నాము. తర్వాత మామూలు ప్రజల కోసం హీట్, టు సేవ్ దెమ్ ఫ్రమ్ హీట్, షామియానా పెట్టడం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, కొన్ని కుర్చీలు కూడా. సో వీఆర్ మేకింగ్ సఫిషియంట్ అరేంజ్మెంట్ ఫర్ పీపుల్ టు. ఈవీఎంస్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది? బఫర్ స్టాక్ ఏ మేరకు ఉంది? ఈవీఎంస్ వీ హ్యావ్ 20% వరకు మనకు బఫర్ స్టాక్ ఉంది. సియు, బియు, వీవీప్యాట్. జనరల్గా కొన్ని చోట్ల డెఫినెట్గా ఇది మషిన్ కాబట్టి కొన్ని చోట్ల ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రాకపోవడానికి అవకాశం ఉంది. బట్ అవర్ సిస్టమ్ ఈజ్ దట్ విదిన్ 20 minutes to half an hour అది రిపేర్ లేదా రిప్లేస్ చేసేసి ఇమీడియట్గా మనం పోలింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో దీనికి సంబంధించి ప్రతి సెక్టర్ ఆఫీసర్కి మనం మషిన్ ఇచ్చాము. సెంట్రల్ పూల్ కింద ప్రతి 6 దగ్గర కూడా మషిన్స్ ఉంటాయి. 3 బెల్ ఇంజనీర్స్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి మనము అపాయింట్ చేశాము. సో వీ హ్యావ్ సఫిషియంట్ స్టాక్ అండ్ టేకన్ సఫిషియంట్ మెజర్ టు ఇమీడియట్లీ రిప్లేస్ ఆర్ రిపేర్ దట్. సో మొత్తం మీద ఎన్నికలను పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించేందుకు, అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అరైజ్ అయితే వాటిని వెంటనే కంట్రోల్లో పెట్టేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఏపీ సీఈఓ ఎంకే మీనా చెప్తున్నారు. కెమెరామెన్ నానితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.